హలో గైస్, హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూసుకున్నట్లయితే ఈ రోజు 11 గంటల 10 నిమిషాలకైతే మూవీ టీం అయితే యూట్యూబ్లో విడుదల చేశారు. ట్రైలర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ట్రైలర్ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ట్రైలరు ముఖ్యంగా ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షాట్స్ కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ డెలివరీ కానీ అదిరిపోయిందంటే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చూసుకున్నట్లయితే మనకు పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో అయితే తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాబీ డియోల్ చూసుకున్నట్లయితే ఔరంగజేబ్ పాత్ర అయితే చేస్తున్నారు. ఔరంగజేబ్ పాత్రలో అయితే బాబీ డియోల్ని ఈ ట్రైలర్లో అయితే చాలా అంటే చాలా వైలెంట్గా అయితే చూపించారు. ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే మూవీకి సంబంధించి స్టోరీకి సంబంధించి అయితే ఎలాంటి క్లూ అయితే ఇవ్వలేదు. కాకపోతే కోహినూర్ డైమండ్కి సంబంధించి అయితే ఒక ప్రస్తావన అయితే వచ్చింది ట్రైలర్లో. ఈ కోహినూర్ డైమండ్కి సంబంధించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందో మనకు తెలియాలంటే మూవీని మాత్రం కంపల్సరీ చూడాల్సిందే. ఈ మూవీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే మనకు చాలా పాపులర్ యాక్టర్స్ అయితే కనబడ్డారు టాలీవుడ్ నుంచి. తనికెళ్ళ భరణి గారు కానీ, అదేవిధంగా సునీల్ గారు కానీ మనకైతే కనబడడం అయితే జరిగింది ట్రైలర్లో. ఈ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ని అయితే ఈ ట్రైలర్లో ఎక్కువ చూపించలేదు. మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బాబీ డియోల్ని అయితే చూపించడం అయితే జరిగింది ట్రైలర్లో ఎక్కువ. బాబీ డియోల్ని చూసుకున్నట్లయితే ఈ ట్రైలర్లో చాలా క్రూరత్వంగా, చాలా రాక్షసత్వంగా అయితే ఔరంగజేబ్ పాత్రలో అయితే చూపించారు. బాబీ డియోల్ చూసుకున్నట్లయితే హిందుస్థాన్పై వాళ్ళ జెండా ఎగరేయాలి అనే ఒక డైలాగ్ అయితే చెప్తాడు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే హిందుస్థాన్ని ఔరంగజేబు ఆక్రమించుకోవాలని అనుకుంటాడు. అదే టైంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు అయితే వీరమల్లు ఎలాగ అడ్డుపడ్డాడు అనేది అయితే మనకి ఈ సినిమాలో చూపించబోతున్నారని అయితే మనకైతే అర్థమవుతుంది ట్రైలర్ ద్వారా. ఈ ట్రైలర్ ద్వారా చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఔరంగజేబ్ బాబీ డియోల్కు మధ్య అయితే చాలా పెద్దవారు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చాలా పెద్దవారు ఉండే అయితే మనకైతే ఈ ట్రైలర్ ద్వారా అయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే భారీ భారీ యుద్ధ నేపథ్యాలు కలిగిన సీన్స్ అయితే చూపించారు. విఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. దానికి కారణాలు చూసుకున్నట్లయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ అని చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ద్వారా చాలాసార్లు అయితే ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. సో ఇప్పుడు ఈ ట్రైలర్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు పోస్ట్ పోన్ ఎందుకు చేశారనేది మనకైతే అర్థమవుతుంది. విఎఫ్ఎక్స్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు, చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. టీజర్ నుంచి మనకు ట్రైలర్ వరకు చూసుకున్నట్టయితే విఎఫ్ఎక్స్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది, చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు విఎఫ్ఎక్స్ అయితే. ముఖ్యంగా ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే మేజర్ హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎంఎం కీరవాణి గారు అయితే అదరగొట్టారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. కొన్ని సీన్స్లో అయితే ఈ ట్రైలర్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఎలివేషన్ ఇచ్చింది. ట్రైలర్ మొత్తం చూశాక నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఈ మూవీ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా 1000 కోట్లు కొట్టే సినిమా లాగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అయితే మనం ఇప్పటికీ చాలా ఇయర్స్ అవుతుంది థియేటర్లో చూడక. డిప్యూటీ సీఎం అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే మొదటి మూవీ కాబట్టి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు కాబట్టి అదిరిపోతుందని నాకైతే అనిపిస్తుంది. 1000 కోట్లు ఈజీగా వస్తుందని నాకైతే అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.